చిన్న సమస్య కూడా కస్టమర్కి రావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏజెంట్కి కూడా మనము ఇన్ టైంలో కమిషన్, స్పాట్ కమిషన్ అని మేము అనుకొని ఒక సంకల్ప బలంతో మేము ఈ కంపెనీని స్టార్ట్ చేసాము. సో ఆ భగవంతుని కృపా కటాక్షాల వల్ల మాకు అనుకున్న విధంగా కంపెనీ స్టార్ట్ అయిన జర్నీ ఎప్పుడైతే మే 2026కి స్టార్ట్ చేసాం పూజ, అప్పటి నుంచి కూడా అన్ని పాజిటివ్గానే జరుగుతున్నాయి. సో కంపెనీ తీసుకున్న తర్వాత కూడా దాదాపు ఇప్పుడు 2వ వెంచర్ లాంచింగ్ అయిపోతున్నాం. మీరు ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని బయట కంపెనీస్కి మన కంపెనీకి తేడా ఏంటంటే నేను ఒక్కటే చెప్పగలుగుతాను. ఒక 3-4 ఏళ్లలో మనము కస్టమర్కి ఇచ్చే ప్లాట్ డబుల్ అవుతుంది, రేట్ డబుల్ అవుతుంది, అన్నీ కూడా మున్సిపల్ పరిధిలోనే ఉంటాయి, అన్నీ కూడా హెచ్ఎండిఏ లేఅవుట్స్లోనే ఉంటాయి. మనం నిర్భయంగా ప్లాట్ అనేది అమ్ముకోవచ్చు. ఫస్ట్ నేర్చుకోవాలి, మెచ్యూరిటీ కావాలి. ఎంత ఎక్స్పోజర్ అయితే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే ఎంత ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. 18 గంటలు పనిచేసే వాళ్ళని సక్సెస్. బాగా వచ్చిన వాడు ఏమనుకుంటాడంటే నాకు తక్కువ తెలుసు అనుకుంటాడు. ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, ద మోర్ యూ నో ద మోర్ యూ విల్ కమ్ టు నో దట్ యూ డోంట్ నో ఎనీథింగ్. నీకు ఎంత ఎక్కువ తెలిస్తే నీకు తెలుస్తుంది ఏంటంటే నీకు తక్కువ తెలుసు అని తెలుస్తుంది అన్నమాట. నాకు వచ్చు అనుకోకండి. ఎగ్జాంపుల్స్ చెప్పాను. సైట్ ప్రతి అంశాన్ని మనం కళ్ళు చూసుకుంటే లేవు ప్రయాగంగా. ఆ రోజు కూడా నీట్గా నాకు యావల్సి వచ్చింది. ఎప్పుడు ఆఫీస్ పెట్టాలి, మార్కెటింగ్ సిస్టమ్ అంతా ఎంగేజ్ చేసుకోవాలి. అంటే కొంత నాకు ఇంకా ఈ ఫీల్డ్లో తెలుసుకోవాల్సినవి ఉన్నాయేమో అని చెప్పేసి ఇప్పటి వరకు ఆ స్టెప్ తీసుకోలేదు. ఈ 5 to 6 ఇయర్స్లో ఇందులో ఉన్న లోటుపాట్లు, మంచి చెడులు, ఇక్కడ మనకు ఆఫ్ అవుతుంది, ఇక్కడ మనకు ఇబ్బంది జరుగుతున్నది కస్టమర్స్ కానీ మన ఏజెన్సీ కానీ అనేది 5 to 6 ఇయర్స్ నాకు పూర్తిగా గ్రిప్ వచ్చిన తర్వాత ఈ ఫుల్ ఫెచ్ మార్కెటింగ్ సిస్టమ్ దిగలేదు. భూములు కొన్నాం, హెచ్ఎండి పర్మిషన్ తెచ్చాం, ప్లాట్ అమ్మినాం, ఇంచుమించు 150-200 ఎకరాల దాకా పైన చేసుకుంటూ వస్తూనే ఉంటుంది.